ఆంధ్రప్రదేశ్లో పాపికొండలకు అతి సమీపంలో ఉన్న 8వ శతాబ్దపు అతి పురాతన అత్యంత పవిత్రమైన దేవాలయం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం. కనుమరుగవుతున్న మన హిందూ పురాతన దేవాలయాల్లో ఇప్పటికీ సైన్స్ కి కూడా తెలియని అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన పురాతన ఆధారాలు మరియు ప్రతిమలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. 8వ శతాబ్దపు కాలంలో ఈ ప్రాంతమంతా ఒక దండకారణ్యం. నిరంతరం వన్యమృగాలు సంచరిస్తూ ఉండేవి. నరమానవుడు కూడా సంచరించలేని ఈ ప్రాంతంలో ఈ కొండకు దిగువన నివసించే కొంతమంది గిరిజనులు ఎంతో సాహసం చేసి మహాశివరాత్రి రోజున మాత్రమే ఇక్కడ కొలువున్న శివలింగానికి పూజలు చేస్తుండేవారు. ఈ గ్రామంలోని గోదావరి నీటి మట్టం నుండి 1500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండపైన ఏడాది పొడవునా ఒక చెట్టు యొక్క వేర్ల నుండి నీరు చలమ రూపంలో బయటికి వస్తూనే ఉంటాయి. ఆ శివుని శిరస్సుపై గంగమ్మ ఎప్పుడూ ఉంటుంది అనడానికి ఇదే దైవ నిదర్శనం. ఈ నీటి గంగమ్మ ఇదే కొండ మీద జన్మించింది. శివుణ్ణి నిత్యం కొలిచే కొండ దిగువన ఉన్న గిరిజనులకు దాహం తీర్చి అదే గ్రామంలో భూగర్భంలో కలిసిపోతుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తున్నాయో ఆనవాళ్లను కనుక్కోవడానికి జిల్లా కలెక్టర్ గారు ఒక టీం ని పంపడం జరిగింది. ఆశ్చర్యకరంగా ఆ టీం కి ఏ ఒక్క క్లూ కూడా దొరకకపోవడం గమనించాల్సిన విషయం. ఆ నీటిని అనేక పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక్కడి నీటికి మానవుల్లో తెలియని అనేక వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నట్లు రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఈ శివాలయాన్ని దర్శించుకున్న భక్తుల నమ్మకం కూడా అదే కావడం విశేషం. ఇవే నీరు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకి దాహం తీరుస్తున్నాయి. పాపికొండల పరిసర ప్రాంతంలో అందరికీ సుపరిచితమైన పేరంటాలపల్లి శివాలయంలో కూడా నీరు కొండకు ఎగువ నుండి శివాలయం ప్రాంగణం ముందు ప్రవహించడం చూస్తాం. ఆ నీరు ఎక్కడి నుండి వస్తున్నాయో కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ కట్కూరు గ్రామంలో కొలువు తీరి ఉన్న శివాలయంలో మాత్రము నీరు ఒక చోట నుండి బయలుదేరి అదే ప్రాంతంలో ముగిసిపోవడం గమనార్హం. అకార్డింగ్ టు హిస్టరీ, శ్రీ బాలానంద స్వామీజీ నిర్మించిన పేరంటాలపల్లి శివాలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంటే ఈ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి శివాలయానికి 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది పురావస్తు శాఖ వారు నిర్ధారించిన వాస్తవం. ఇక్కడి స్థానికులకు ఇదొక సంజీవని పర్వతం. కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది ఆయుర్వేద వైద్యులు వారి 50 మంది శిష్యులతో పర్యాటకం నిమిత్తం ఈ కట్కూరు ప్రాంత పరిసరాల్లో పర్యటించారు. కొంతమంది స్థానికుల సూచనల మేరకు ఆ ఆయుర్వేద వైద్యుల బృందం ఈ శివాలయాన్ని సందర్శించడం జరిగింది. వారు గడిపిన 2 గంటల కాల వ్యవధిలోనే తెలిపిన వాస్తవాలు ఏంటి అంటే, ట్రీట్మెంట్ లేని ఎన్నో డిసీజెస్ ని నయం చేసి సుమారుగా 110 రకాల జాతి మొక్కల వనమూలికలు ఈ కొండపైన దాగి ఉన్నాయని నిర్ధారించి ఎంతో ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. ఈ శివాలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఇక్కడ గర్భగుడిలో ప్రతిష్ఠించబడినది స్ఫటికలింగం. భారతదేశంలో ఎన్నో వేల శివాలయాల్లో స్ఫటికలింగాన్ని దర్శించుకోవడానికి సంవత్సర కాలం సమయం పడుతుంది. అలాంటిది ఈ శివాలయంలో ప్రతిరోజు గిరిజన అర్చకుని చేత అభిషేకాలు జరుగుతుంటాయి. రావణ బ్రహ్మ తన ఘోర తపశక్తితో శివుణ్ణి కొలిచినప్పుడు శివుడు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని రావణ బ్రహ్మకు ఇచ్చినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఆత్మలింగానికి ఇస్తాం. రెండవది ఎంతో పవిత్రమైన అమర్నాథ్ క్షేత్రంలోని మంచులింగం. మూడవది స్వచ్ఛమైన స్ఫటికలింగం. స్ఫటికం అనగా సంస్కృతంలో క్రిస్టల్ అని పర్యాయం. అంటే ఇదొక ట్రాన్స్పరెంట్ కలర్లెస్ స్ఫటికం, క్వార్ట్జ్ క్రిస్టల్ తో చేయబడినది. మన దర్శన సమయంలో స్ఫటికలింగం ఎదురుగా ఉన్నప్పుడు మన ప్రతిబింబం స్ఫటికలింగం మీద పడుతుంది. అంటే బ్రతికుండగా మనం ఆ శివునిలో ఉన్నామనే భావన కలుగుతుంది. మానవ జీవిత పరమార్థం ఏమిటి అంటే, ఒక మానవుడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మరణానంతరం అతని ఆత్మ తన దేహాన్ని విడిచిన తర్వాత చివరికి కలిసిపోవాల్సింది ఆ పరమాత్మ అయిన శివునిలోనే. ఆ భాగ్యం ఎంతో పవిత్రమైన స్ఫటికలింగాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇంత గొప్ప ప్రాధాన్యత ఉన్న స్ఫటికలింగాన్ని ఇక్కడి గిరిజనులు స్థానికులు ప్రతిరోజు దర్శించుకుంటారు. పాపికొండలకు అతి చేరువలో స్ఫటికలింగం ప్రతిష్ఠించబడి ఉన్న ఈ శివాలయం గురించి ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ యుగంలో కూడా ఎటువంటి ప్రచారం లేకపోవడం వల్ల అభివృద్ధి చెందక ఈ శివాలయం యొక్క ఉనికి సంవత్సరాలు గడిచే కొద్ది కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. నేటికి చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ శివాలయం వెలుగులోకి రావడానికి, అభివృద్ధిలోకి తీసుకురావడానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి. ఆయనే సాధు పుంగవ్ బాలస్వామి గురూజీ. ఈ శివాలయం యొక్క రూపురేఖలు మార్చి నిత్యం స్థానికులు పూజించే స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించి ఆ స్ఫటికలింగం యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పిన ఏకైక వ్యక్తి. ఆయన సుదీర్ఘ తపస్సుతో 45 రోజుల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఆలయ మండపంలో హోమం చేసి 2003వ సంవత్సరంలో ఈ శివాలయాన్ని తిరిగి ప్రారంభించిన వారు సాధు పొంగవ్ బాలస్వామి గురూజీ. ఆ రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ దర్శించుకునే క్లిష్టమైన పరిస్థితి నుండి ఆయనకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన సొంత ఖర్చుతో ఇక్కడి స్థానికుల సహాయంతో మార్గం మధ్యలో ఉన్న అడ్డంకులను తొలగించి
రోడ్డు సౌకర్యం కల్పించి భక్తులకు దేవునికి మధ్య మార్గం మరింత సులభతరం చేసిన వ్యక్తి బాలస్వామి గురూజీ. ఆయన సంకల్పానికి పట్టిన సమయం 10 సంవత్సరాలు. బాలస్వామి గురూజీ నమ్మే సిద్ధాంతం ఒకటే. పురాతన హిందూ దేవాలయాల్లో ఎంతో మంది ఋషులు వారి తపస్సుతో ఎంతో దైవాత్మక శక్తిని తపశక్తిని నిక్షిప్తం చేసి ఉండడం వలన దర్శన ఫలితం గొప్పగా ఉంటుందని ఆయన భావన. కనుమరుగవుతున్న హిందూ పురాతన దేవాలయాలను దర్శించడానికి మొగ్గు చూపాలి అనేది ఆయనకున్న సంకల్పం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున దర్శనానికి వచ్చే 50 నుండి 60 వేల మంది భక్తుల ఆకలి తీర్చడానికి ఎటువంటి కులం మతం జాతి భేదం లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్న గొప్ప వ్యక్తి. పురాతన హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అక్కడ ఎంతో శక్తి, ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, ఎంతో చరిత్ర దాగి ఉంది. ప్రభుత్వాలు ఈ ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరించే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం టూరిజం ని డెవలప్ చేయడం వల్లనే సాధ్యమవుతుంది. భద్రాచలంలో శ్రీరాముల వారిని దర్శించుకున్న భక్తులంతా వారి వాహనాలతో కొంత దూరం రోడ్డు మార్గం ద్వారా, తరువాత నీటి మార్గం ద్వారా పాపికొండలకు చేరుకొని అక్కడ పేరంటాలపల్లి శివాలయాన్ని దర్శించుకొని తిరిగి వారి గ్రామాలకు వెళ్లిపోవడం జరుగుతుంది. ఇదే మార్గంలో గోదావరికి కుడివైపున ఈ స్ఫటికలింగం ప్రతిష్ఠించబడిన అతి పురాతన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కటుకూరు గ్రామంలో కొండపై కొలువుతీరి ఉన్నది. కోనవరం నుండి నీటి మార్గం ద్వారా బోటు సౌకర్యం కల్పించి ఈ కటుకూరు గ్రామంలోని స్ఫటికలింగాన్ని దర్శించి అతి సమీపంలో గల పాపికొండ